ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతుంది. చంద్రబాబు సారథ్యంలోని సర్కారు అనేక రకాలుగా సతమతమవుతుంది. ఒకవైపు విపక్షం దూకుడుగా సాగుతోంది. విపక్ష అధినేతతో పాటుగా ఆ పార్టీ నాయకులందరూ ఒక్కొక్కరిగా స్వరం పెంచేస్తున్నారు, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. విపక్షం నుంచి సవాళ్లతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లోనే చంద్రబాబుకి అనేక ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి, చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. అమరావతి ఇప్పుడు ముందుక వెనక అనే సంశయం ఏర్పడుతోంది. అమరావతి పూర్తి చేయడానికి అవసరమైన నిధులు లేక, ఇప్పటికే పిలిచిన టెండర్లు పనులు ఎట్లా పూర్తి చేయాలనేది అర్థం కాక ఆయన సతమతమవుతున్నారు. చివరకు నిధుల కోసమంటూ సింగపూర్కి పయనమవుతున్నారు. ఇదే సమయంలో అమరావతికి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టి వరద నివారణ చర్యల కోసం ప్రపంచ బ్యాంకు కండిషన్స్ అమలు చేయాలనేటువంటి పట్టుదలతో చంద్రబాబు సాగుతుంటే అక్కడ కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సహా జనసేన పార్టీ నేతలు దాని మీద అభ్యంతరం పెట్టడంతో రెండో దశ ల్యాండ్ పూలింగ్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. వాస్తవానికి ల్యాండ్ పూలింగ్ చేయకుండా అమరావతి ప్రాజెక్టే ముందుకెళ్లే అవకాశం లేదు. ఎప్పుడైనా ఏదో రూపంలో ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే. దాదాపుగా 20-30 వేల ఎకరాలు తగ్గకుండా తీసుకోవాల్సిందే. కానీ అక్కడ రైతులు ససేమిరా అంటున్నారు. దాంతో మిత్రపక్షాలు కూడా అభ్యంతరం పెడుతున్నాయి. ఇది చంద్రబాబుకి చాలా పెద్ద ఛాలెంజ్గా మారిపోతున్న పరిస్థితి ఉంది. ఇక రెండో వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా మారిపోతోంది. సంపద సృష్టిస్తాం, అందరికీ సంక్షేమాన్ని అందిస్తాం అంటూ ఎన్నికల ముందు చెప్పిన మాటలు బాగున్నప్పటికీ ఆచరణ వచ్చేసరికి చంద్రబాబు చతికిల పడిపోతున్నారు. అప్పులు లేకుండా రోజులు గడవని పరిస్థితి వచ్చింది. చివరికి రేపు మంగళవారం నాడు కూడా 3,600 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు సిద్ధం చేసేశారు. ఒకవైపు ఆర్బీఐ నుంచి బడ్జెట్లో అప్పులు తీసుకురావడమే కాకుండా రెండో వైపు ఏపీఎండిసి లాంటి కార్పొరేషన్లని తనఖా పెట్టి ఏకంగా 9,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడం చాలా పెద్ద దుమారం రేపింది. ఇట్లా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా, అమరావతి ముందుక వెనక అన్న ఊగిసలాట కనిపిస్తుండగా, మూడో వైపు విపక్షం దూకుడు పెంచుతుండగా, ఇంకొక వైపు మిత్రపక్షం నుంచి సహకారం అంతంత మాత్రంగా మారుతుండగా, అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. ఇది చంద్రబాబుకి అతిపెద్ద సవాలుగా మారబోతున్నటువంటి అంశం. ఇన్నాళ్ళుగా చంద్రబాబు మీద నమ్మకంతో, చంద్రబాబు పాలనా దక్షత మీద విశ్వాసంతో సాగినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు స్వరాలు పెంచుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే చంద్రబాబు పాలనా తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనేనా ఇది అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబుకి ఇప్పుడు విపక్షం నుంచే కాదు, సొంత గూటి నుంచి కూడా ప్రశ్నలు ఎదురయ్యే ప్రమాదం దాపురించేస్తుంది. దీంతో ఇప్పుడు ఇంటా బయట బాబు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఆశ్చర్యం. సహజంగా ఎన్నికల ముంగిట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితిని చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ గద్దెనెక్కిన ఏడాదిలోనే ఇలాంటి పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటుండడం మాత్రం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అనేక రకాల పరిణామాలకి ఇది దారి తీసేలా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా చంద్రబాబుకి సహకరించగా, ఆఖరికి ట్రాన్స్ఫర్స్ కూడా చంద్రబాబు నిర్వహించలేని పరిస్థితి వచ్చేసింది. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా జూన్ 12 అంటే జూన్ 2వ వారంలో బదిలీలు ఉంటాయి అని ప్రకటించారు. కానీ ఆ ట్రాన్స్ఫర్స్ ఇప్పటి వరకు చేయలేకపోతున్నారు. అదిగో రేపో మాపో కసరత్తులు పూర్తయ్యే చేసేస్తాం తీసేస్తాం అని చెప్పగలుగుతున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారుల బదిలీలు కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేక సతమతం అయిపోతుంది. అంతగా ఊగిసలాటలో కనిపిస్తుంది. ఇట్లా ప్రభుత్వంలో అధికారులు సహకరించగా, సొంత పార్టీ వాళ్ళు నిలదీస్తూ, మిత్రపక్షం ఏమాత్రం చేదోడుగా నిలవగా, మరొక వైపు ప్రభుత్వం ముందుకు నడపడం ఎలాగనేది అర్థం కాక, అన్నిటికీ మించి విపక్షం సవాళ్లు, తీవ్రమైనటువంటి ప్రతి సవాళ్లతో ఎదురుదాడికి పూనుకుంటుండగా చంద్రబాబుకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రైతాంగం ఒకవైపు
అసంతృప్తితో ఉన్నారు. మహిళలు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలైతే కాలు దువ్వేలా కనిపిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇన్ని సవాళ్ళని చంద్రబాబు ఏ రీతిన ఎదుర్కొంటారు, ఎంత మేరకు గట్టెక్కుతారు? ఇప్పటికే ప్రభుత్వంలో పాలన మీద పూర్తిగా పట్టు సాధించలేకపోయారని చంద్రబాబు సొంత పత్రికల లాంటి ఆంధ్రజ్యోతి లాంటి వాళ్లే రాస్తున్నటువంటి తరుణంలో బాబుకి ముందున్నది ముసళ్ళ పండగేనా అనేటువంటి ప్రశ్నలు బలపడుతున్నాయి.